తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో కేతువు, ద్వాదశంలో శుక్రుడు, 9లో గురువు, 6లో శని. సకాలంలో బాధ్యతలను మొదలు పెట్టండి. స్పష్టమైన ఆలోచన విధానంతో పనిచేస్తే విజయం వెంటనే సిద్ధిస్తుంది. బుద్ధిబలం సర్వప్రధానం. సృజనాత్మకత అలాగే సమయానుకూలంగా వ్యవహరించడం, కాలాన్ని అర్థం చేసుకోవడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కావద్దు. ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు. ఇంట్లో వారి ప్రమేయంతో సమస్యల్ని పరిష్కరించండి. పరిష్కార మార్గాలు లభిస్తాయి. మీలో మీరే ఆలోచించి మీరే సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఏం చేయాలన్నా సరే దగ్గర వారితో చర్చించడం మంచిది. ఫలితం బాగుంటుంది. గౌరవప్రదమైన జీవితం కొనసాగుతుంది. ఉద్యోగంలో పొరపాట్లు జరగకుండా ఉండటం కోసమై సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి. నమ్మకంగా కృషిని కొనసాగించండి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఓర్పుతో ఆలోచించాలి. మీ వినయం మిమ్మల్ని సదా కాపాడుతుంది. చంచలత్వం లేకుండా సమాధానాలు ఇవ్వాలి. వ్యాపారంలో కూడా సమస్యలు గోచరిస్తున్నాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అసహనాన్ని ప్రదర్శించవద్దు. సమయస్ఫూర్తితో వ్యవహరించడం మంచిది. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటే నష్టాన్ని నివారించవచ్చు. ఆర్థిక విషయాలు పరిస్థితులకు తగ్గట్టుగా సహకరిస్తాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. ధనాన్ని వృద్ధి చేసుకునే మార్గం కనపడుతోంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు దుర్గా ధ్యానం చేయటం ఉత్తమం. తులారాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? 12లో సూర్యుడున్నాడు. సూర్యుడిని దర్శించాలి. తులారాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? చంద్రదోషం గోచరిస్తోంది. బియ్యం దానం చేయాలి.